ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థాన స్థిత కుజుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా చెప్పవచ్చును. భాగ్యస్థానమందు గురుడు, ఆ గురుని యొక్క దృష్టి ఈ రాశి మీద, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు, ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి అంశాలుగా చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ రాశి వారిని ఏదైనా ఒక గ్రహం ఇబ్బంది పెడుతోంది అంటే అది రవి గ్రహం మాత్రమే. అష్టమమందు రవి, అది కూడా ఎలా ఇబ్బంది పెడతారంటే మానసికంగా దెబ్బ కొడతారు. మీరు ఎక్కడైతే నేను ఇక్కడ బలంగా ఉన్నాను అని అనుకుంటారో, గత వారం కూడా మనం అదే అనుకున్నాం, ఆయా ప్రాంతాల్లో దెబ్బ కొడతారు. దుర్దోషశత్రు సంవాద గమనం యథ, చాలా ఇంపార్టెంట్ పని మీద చాలా ఎక్కువ దూరం ట్రావెల్ చేసి వెళతారు, కీలకమైనవన్నీ ఇంట్లో మర్చిపోతారు. బయటికి వెళ్తారు బండి వేసుకుని, బండి పేపర్లు ఏమీ ఉండవు. తీరా ఎవరో పట్టుకుని పేపర్లు అడిగితే పేపర్లు కనబడవు. మీరు నిజాయితీగా ఉన్నారు, మీరు కష్టపడ్డారు, అయినప్పటికీ కూడా ఆ నిజాయితీని కష్టాన్ని నిరూపించుకునేటువంటి సమయానికి చూడండి, కర్ణుడు జావుకు 100 కారణాలు అన్నట్టు నిజంగా యుద్ధం చేసే టైంకి ఏ అస్త్రాలు గుర్తు రాకుండా. అలాగే కన్యారాశి వారు పడే ఇబ్బందులకు ఒక కారణం అంటూ లేదు. సప్తమ స్థాన స్థిత గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమంలో ఉండేటువంటి రాహు, సప్తమంలో ఉండేటువంటి శనేశ్వరుడు. నిజానికి శని రాహువుల కలయిక సప్తమ స్థానంలో గోచారంలో ఒక మాట అన్నారు, కరపాదాంగుళై కుష్ఠే జామిత్రే పని సంస్థితే. మీరు గమనించండి, కాళ్ళకి పాదాలకి ఎక్కువగా సమస్యలు వస్తాయి. పాదాలు పగిలిపోతూ ఉండడం, వేళ్ల మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు, పుండ్ల కింద రావడము, ఆనిక్కాయలు అంటారు, వాటితోటి కూడా కన్యారాశి వారు చాలా ఎక్కువ మంది బాధపడతారు. పాదం కింద పెట్టలేనటువంటి పరిస్థితి. అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇది ప్రత్యేకించి ఇదేదో అంత భయంకరమైన సమస్య కాదు, అలానే వదిలిపెట్టేసేటువంటి సమస్య కాదు, చాలా ఇబ్బంది పెడుతుంది. మానసికంగానే ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే అష్టమంలో ఉండేటువంటి రవి ఇందాక చెప్పినట్టు మన ధైర్యాన్ని దెబ్బతీస్తాడు. ఏదైనా ఒక కీలకమైన విషయం ఇవాళ ఇది చెయ్యాలి, లేదా మనం ఇది గుర్తుపెట్టుకొని చేయాలి అంటే మతిమరుపు వచ్చేస్తుంది, అదే మర్చిపోతాం పని. మనం బయటికి ఇలా వచ్చాం, అయ్యో మనం ఎందుకు వచ్చాం మర్చిపోయాను అనుకుంటారు. ఇలా కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగ పరంగా చాలా ప్రిపేర్ అయ్యి వెళ్తారు, తీరా అక్కడికి వెళ్ళాక కొన్ని పాయింట్లు మర్చిపోతారు. మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకునే లోపు టైం అయిపోతుంది. ఇలా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఈ గ్రహస్థితి సహకరించదు. అందువల్ల నిశితమైనటువంటి ఏకాగ్రత అవసరము. ఎక్కువగా శ్రమపడండి, ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి, క్రమశిక్షణతోటి ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా గురుబలం ఉన్నది కాబట్టి దైవం అనుకూలిస్తుంది. ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకోండి. కన్యారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి.